యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాల్లో ఒక వార్త రాయబడి ఉందండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి నా యందు నిలిచి ఉండిడి, నేను మీ యొద్దను నిలిచిందును. తీగ ఏంటంటే ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే గాని తానంతట తానో ఎలాగు ఫలింపదో అలాగుననే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును బహుగా ఫలించరు. మీరు తీగే అయినటువంటి కుమారుడు యేసయ్య, ఆ కుమారుడితో మనము అంటగట్టబడిన వారమైతేనే మనలో విధేయత. ఆ అంటగట్టబడలేనటువంటి విధేయత నీలో లేకపోతే నీవు ఫలించవు అని అంటాడు. అవి తీయబడి, కొయ్యబడి, పెరకబడి అవి పెంటలో వేయబడతాయి. అవి నాశనానికి చిహ్నంగా ఉంటాయి అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధేయతకు మాదిరికరమైనది యేసయ్య ఈ దినాన్న నీకు నాకు మనందరికీ అనుగ్రహించినటువంటి విధేయత.